హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము పాపము చేసినందువలన మనము దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాం. అవునంటారా కాదంటారా? ఆదాము అవ్వలు ఏదెన్ తోటలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా కాసేపు కాలక్షేపం చేయడానికి వచ్చేవాడు వారితో. చూడండి, అదే అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 15వ వచనము 2వ అధ్యాయంలో అంటున్నాడు, మనము చదువు తల్లి ఒకసారి ఆ మాట. 2వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇట్లు సంధి చేయించు ఈ వీరిద్దరిని తన యందు. ఎవరి యందు? ఎవరిద్దరు? ఏదేని తోటలో నుంచి బయటకు వచ్చినటువంటి మనము, తండ్రి మరలా మనకి సంధిగా సృష్టించి తన శిలువ వలన ఏ ద్వేషాన్ని సంహరించాడు? మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ఎక్కడ సంహరించాడు? వినాలి, నా మాట మీకు అర్థమైతే రెస్పాండ్ చెప్పాలి ప్రశ్న వేసినప్పుడు. ఆ ద్వేషాన్ని ఎక్కడ సంహరించాడు? కల్వరి శిలువలో. హల్లెలూయా. మనము చేసినటువంటి పాపానికి ఎక్కడ విడుదల కలిగింది? కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు తండ్రితో కోల్పోయినటువంటి సహవాసాన్ని మరలా దేని ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం? ఆ కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఆ త్యాగము ద్వారా మనము మరలా ఇద్దరము కలుస్తున్నాము. తండ్రి మనము కూడా సహవాసం కలిగి ఉన్నాము. హల్లెలూయా. చదువు తల్లి ఒకసారి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని. ఎవరితో? ఇప్పుడు పాపం ఉన్నవాడు దేవునితో సమాధానంగా ఉండగలుగుతాడా? పాపం చేసేవాడు దేవునితో సమాధానంగా ఉండగలుగుతాడా? పాపము చేసినటువంటి వాడు పాపానికి దాసుడు గాని దేవునికి దాసుడు మాత్రము కాలేడు. హల్లెలూయా. కనుక ఆ పాపాన్ని సంహరించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రిని మనతో సమాధానపరచడానికి, మనలను తండ్రితో సమాధానపరచడానికి, తండ్రిని మనలను మరలా తిరిగి కలపడానికి, ఇద్దరిని ఏకముగా కలపడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధానకారకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 6వ వచనంలో సమాధానకర్త అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునితో పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి మన యొక్క పాపము ఆ కల్వరి శిలువ ద్వారా ఆ ద్వేషాన్ని తొలగించుకోవాలి. మన ప్రాచీనమైన పాపపు స్వభావము ఆయన రక్తములో కడగబడాలి.